ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే గురుగారు. గురుగారు, మన సనాతన ధర్మంలో రావి చెట్టుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. చాలా చాలా దోషాలకి మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటాం. అసలు రావి చెట్టుని ఎప్పుడు, ఎందుకు, ఎలా పూజించాలి? రావి చెట్టు, దీన్నే మనము సంస్కృతంలో అశ్వత్థ వృక్షము అని అంటుంటారు. అయితే మనకు ఉన్నటువంటి సృష్టిలో అనేక వృక్షాలున్న దేవతా వృక్షాలని 5 వృక్షాలే చెప్పబడ్డాయి. పంచవృక్ష దేవత ఆరాధన ఒకప్పుడు ఉండేది. ఈ పంచవృక్షాలని ప్రతి ఊళ్ళో ఖచ్చితంగా నాటేవారు, ఎక్కడ పడితే అక్కడ. ఏంటి? రావి, మేడి, మర్రి, జువ్వి, మోదుగ. ఈ 5 వృక్షాలు పాలుగారే వృక్షాలు. ఏ కాండము తెంపినా, ఆకు తెంపినా పాలు గారుతాయి. పైగా ఈ యొక్క వృక్షాల యొక్క సమిధలు, అంటే కట్టెపుల్లలో అని అంటారు, కానీ మనం సమిధలు అనడమే కరెక్ట్. కాబట్టి ఈ యొక్క వృక్షాల యొక్క కాండములతో హోమం చేస్తే ప్రకృతిలో మనకేంటనంటే ఆక్సిజన్ రేటు పెరుగుతుంది. మీకు ఈ రావి చెట్టు యొక్క ప్రాధాన్యత తెలిసే ముందు భోపాల్ గ్యాస్ దుర్ఘటన తెలుసు కదా, 60,000 పైచిలుకు మంది చనిపోయారు మధ్యప్రదేశ్ భోపాల్లో. అప్పుడు గనక చూసినట్లయితే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు నిత్యం ఈ యొక్క అగ్నిదేవత ఆరాధన చేసేవాడు. అతని కుటుంబం మాత్రం సర్వైవ్ అయింది. ఎందుకయింది అని చెప్పేసి వాళ్ళు అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, శుద్ధమైనటువంటి ఆవు నేతితో ఈ యొక్క రావి, ఈ పంచవృక్షాల సమిధలు, రావి, మేడి, మర్రి, జువ్వి, మోదుగా, ఈ పంచవృక్ష సమిధలతో ప్రతినిత్యము హోమ కార్యక్రమం చేసుకునేవాడు. తద్వారా గ్యాస్ వచ్చినా అది ఆక్సిజన్తో ఆ సంబంధించిన విషవాయుల్ని దూరం పంపించేసేసింది. తద్వారా ఆ యొక్క ఇల్లంతా కూడా రక్షింపబడి, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా మీరు ఇంట్లో హోమం చేసుకుంటారా నాయనా, మీకు నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అలాగే నెగిటివిటీ ఉన్నటువంటి వాయువులన్నీ తొలగిపోతాయి అని అంటారు. అంటే మన ఇంట్లో ఇప్పుడు మనం బాగానే ఇల్లు ఎంత శుభ్రంగా పరుచుకున్నా మనకు కంటికి కనిపించినటువంటి ఫంగస్ అంతా ఇంటి మూలల్లో చేరుకొని ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఒక్కసారైనా హోమం చేసుకుంటే ఆ యొక్క సంబంధించినటువంటి దోషము తొలగిపోతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, తుమ్మ కట్టె పుల్లలు బయట సమిధలు అనగానే 30 రూపాయలకో 25 రూపాయలకో కట్టె దొరుకుతుంది, ఆ తుమ్మ కట్టె పుల్లలు పెట్టి తెస్తున్నారు. అది కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. హోమం చేసేవాళ్ళు, హోమం చేయించేవాళ్ళు అందరికీ కూడా కళ్ళు బయలు కమ్మే విధంగా, ముక్కులకి ఘాటు వచ్చే విధంగా ఆ హోమాది కార్యక్రమాలు చేయడం, పొగ ఇంట్లోంచి వెళ్ళదు. మీరు గమనించుకోండి, పాలుగారి చెట్లైనటువంటి ఈ 5 వృక్షాల యొక్క సమిధలతో చేస్తే అసలు పొగ ఉండదమ్మా, టక స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది. మిగతా సమిధలతో చేస్తే మెల్లగా స్లో మోషన్లో పైకి వెళ్తుంది. అగరబత్తి వెలిగిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా స్లోగా ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అంత భారంగా ఉంటుంది ఆ యొక్క పొగలో. ఆ హోమం చేసుకున్నందువల్ల మనకి ఇంకెక్కువగా నష్టం. కాకపోతే ఈ పంచవృక్షాలలో ఈ రావి చెట్టు చాలా ప్రాధాన్యత. అందుకనే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యే విష్ణు రూపాయ అని, అంకురే శివరూపాయ అని చెప్తుంటుంటారు. అంటే మూలస్థానము బ్రహ్మ అయితే, మధ్యస్థానము విష్ణు స్వరూపము, పైగా అగ్రస్థానము అగ్రో శివరూపాయ, అగ్రస్థానం వచ్చేసేసి శివరూపం. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపముగా ఈ అశ్వత్థ వృక్షాన్ని మనము ఆరాధన చేస్తుంటాం. పూర్వకాలంలో మహర్షులు చెప్పినటువంటి విధానాల్లో రావి చెట్టు చుట్టూ తిరగండయ్యా అని చెప్తూ ఉంటుంటారు. అనగానే మన వాళ్ళు దాన్ని ఒక విధానంగా పాటిస్తూ వచ్చారు. కానీ ఈ కాలానికి అది అనవసరం లేని చెప్పేసి అంటున్నారు. కానీ అప్పుడు పెట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం ఏదో ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాగానే ఐన్స్టీన్, మేరీ ఇలా చెప్పుకుంటూ గొప్ప వాళ్ళ గురించి, గ్రహం బెల్ గురించి, అబ్బా గ్రహం బెల్, ఎడిసన్ లేకపోతే మనకు లైట్లే లేవు. మరి ఆ కాలంలో లైట్ లేకపోయినా వాళ్ళు జీవితాలు కొనసాగించారు, ఆనందంగా ఉన్నారు. ఎన్ని రకాలుగా ఉన్నా ఇప్పుడు మనం ఆనందంగా లేము. కాబట్టి బయటి వాడేవాడో విదేశం వాడు కనుగొన్న వస్తువేమో గొప్పది, మన వాళ్ళు పనికిరాని వాళ్ళు. సైకిల్ మన వాళ్ళు కనుక్కున్నారు, నోట్ ప్యాడ్లు అప్పుడే ఉన్నాయి. మీరు మధునిక బృహదీశ్వరాలయం తమిళనాడు వాటిని వెళ్తే మనం పట్టుకొని నోట్ ప్యాడ్లు, ఇప్పుడు పెన్ను పెట్టి నోట్ ప్యాడ్లో మనం చేస్తున్నామా, అప్పుడే ఒక స్త్రీమూర్తి విగ్రహం నోట్ ప్యాడ్లో చేసుకున్నట్టుగా ఉంది. సైకిల్ తొక్కిన ఆనవాళ్ళు అప్పుడే చెక్కి ఉన్నారు. మరి వీళ్ళు కనుక్కున్నది ఏంటి? మనము మర్చిపోయాము, కానీ మర్చిపోయిన దాన్ని వీళ్ళు తిరిగి గుర్తు చేశారంతే. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందనంటే, ఈ యొక్క రావి చెట్టులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఆక్సిజన్ 100లో 90% ఆక్సిజన్ విడుదల చేస్తుంది రావి చెట్టు. అందుకనే ప్రతి ఊళ్ళో రావి చెట్టు ఊళ్ళో నాటమన్నారు, ఇంట్లో కాదు. ఊళ్ళో రావి చెట్లు విరివిగా నాటేవాళ్ళు.
ఈ రావి చెట్టు చుట్టూ కూడా సకల దేవత ఆరాధన చేయడానికి అనుకూలమైనటువంటి విధంగా ఉండేది. అంటే ఈ రావి చెట్టు చుట్టూ ఎవరెవరు ప్రదక్షిణలు ఎట్లా చేయాలని అంటే మొత్తం ఇక్కడ ఈ సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వాళ్ళల్లో మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశి వాళ్ళు గురు గ్రూపు. వీళ్ళు నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయాలి. 27 ప్రదక్షిణలు చేసి అప్పుడు తూర్పు వైపున ఫేస్ పెట్టి విష్ణు అష్టోత్తరం 3 సార్లు చేయాలి. ఇక వృషభ మిథున కన్య, తుల, మకర, కుంభరాశులు జన్మించిన వాళ్ళు శని వర్గానికి అవుతారు. వీళ్ళు శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు, వీళ్ళైతే నారాయణ అష్టోత్తరంగా విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేసి రావాలి. అక్కడ రావి చెట్టు దగ్గర శనిదోష నివారణార్థమై సూర్యాస్తమైన లోపల నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి, అలాగే పాలని నీళ్లతో కలిపినటువంటి పాలని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి అక్కడ నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ పాలు తడిపినటువంటి ముద్దని నుదుట శిరస్సుగా ధరించి ఇంటికి వస్తే శనిగ్రహ దోషాలు పోతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ యొక్క రావి చెట్టు చుట్టూ సంతానం కలగనటువంటి అమ్మాయిలైనా అలాగే అబ్బాయిల యొక్క జాతకంలో డాక్టర్ల దగ్గర చూపించుకుంటే వాళ్ళ యొక్క శరీరంలో డెడ్ సెల్స్ ఉన్నాయండి అని చెప్తారు. అన్నప్పుడు ఈ రావి చెట్టు చుట్టూ ఏ పురుషుడు రోజుకి 108 ప్రదక్షిణలు తిరిగి విష్ణు అష్టోత్తరాన్ని అక్కడ కూర్చొని తదేకంగా 3 సార్లు పారాయణ చేసి ఒక 40 రోజులు చేసి చూడండి, మందులతో కన్నా ఇంకెక్కువగా అతని యొక్క శరీరంలో డెడ్ సెల్స్ యాక్టివ్ సెల్స్గా మారిపోతాయి. అంటే అట్లా అని చెప్పి వైద్యాన్ని తక్కువ చేయడం కాదు, వైద్యం తీసుకోవాలి. కానీ వైద్యం ద్వారా అందే ఫలితం కంటే ఈ రావి చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఇంకా వైద్యంతో సహా ఒక కోర్స్ ఉంటుంది. ఆ వైద్యం వాడితే ఒక 3 నెలల్లో మీ యొక్క డెడ్ సెల్స్ అన్ని పోయి యాక్టివ్గా అవుతాయనంటే ఈ రావి చెట్టు చుట్టూ తిరిగితే నెల రోజుల్లోనే ఆ వైద్యం తీసుకోవడం వల్ల యాక్టివ్ సెల్స్గా మారిపోతాయి. గర్భం ధరించలేనటువంటి స్త్రీ కూడా రావి చెట్టు చుట్టూ తిరిగితే గర్భధారణ సంఘటనలు జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే రావి చెట్టు బెరడుని చక్కగా కడిగి ప్రతిరోజు ఒక గిన్నెలో వేసి ఆ తర్వాత తెల్లవారుజామున ఆ నీటిని కనుక తాగితే గర్భదోషాలు తొలగిపోతాయి. అందుకనే రాగి కాండము గ్లాసులు, రాగి కాండము బౌల్స్ తయారు చేసుకొని ఇప్పుడు బయట అమ్ముతున్నారు. ఆ విధంగా పూర్వకాలంలో చేసేవాళ్ళు. కాబట్టి రావి చెట్టు పండ్లు ఉంటాయి కదమ్మా, ఆ పండ్లని చితగొట్టిన తర్వాత గింజలు వస్తాయి కదా, ఆ గింజల్ని నీడన ఆరబెట్టి తింటే అద్భుతమైనటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి రావి చెట్టుని మనము ఆధ్యాత్మికంగా భావన చేస్తే దేవతారాధనలో భాగంగా మనం చూసుకోవచ్చు. అలాగే సైన్స్ పరంగా చూస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అందుకనే పూర్వకాలంలో చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరిగిన వాళ్ళకి సంతానాలు ఎందుకు కలిగాయి అంటే ఇదే దీని యొక్క మర్మం అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రతి ఊళ్ళో రావి చెట్టు ఉండే విధంగా చూసుకోవాల్సిందే. దేవాలయంలో ఎందుకు రావి చెట్టులు పెడతారు, మిగతా చోట ఎందుకు పెట్టరు? మిగతా దేవాలయంలో రావి చెట్టు తప్ప ఇతర చెట్లను ఎందుకు పెట్టలేకపోతున్నారు? కేవలం ఎందుకు ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుందంటే దేవతాశక్తి ఆ యొక్క రావి చెట్టులో ఉంటుంది. కాబట్టి మీకు ముఖ్యంగా ఎక్కడంటే ఎక్కడైనా కానీ జీవం ఉన్నటువంటి చెట్టు ఏదయ్యా అంటే రావి చెట్టు. అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గణేట్రాళ్ళు ఉంటాయి. ఆ గణేట్రాళ్ళ మధ్యలో ఎక్కడో ఒక చోట బీజం పడుతుంది, అక్కడ రావి చెట్టు మొలుస్తుంది. అరే గణేట్రాయిలో నీళ్ళు ఎక్కడ ఉంటాయి, మట్టి ఎక్కడ ఉంటుంది, అయినా రావి చెట్టు ఎక్కట్లో మొలుస్తుంది? అలాగే మీరు ఎన్నో ఫ్లైఓవర్లు చూస్తుంటారు. ఆ ఫ్లైఓవర్లో చూసే పెరిగే చెట్లన్నీ రావి చెట్లే. అంటే పక్షులు మన పదార్థాలని తిన్న తర్వాత గింజల్ని అరిగించుకోలేక ఆ యొక్క వేస్టేజ్ రూపంలో వదిలేస్తే అవి ఫ్లైఓవర్ల మీద పడి ఇంటి గోడల మీద పడి ఆ ఇంటి గోడల మీద రావి చెట్లు మొలుస్తాయి మిగతా చెట్ల కన్నా. మరి జీవం లేని చోట కూడా జీవం ఉండే విధంగా మొలుస్తుందంటే ఎంత దైవశక్తి ఉంటే ఆ చెట్టులో ఆ విధంగా జీవం పుట్టుకొస్తుంది. అంతేకాకుండా సృష్టి ప్రారంభంలో, సృష్టి ప్రళయం అయిన తర్వాత సృష్టి ప్రారంభంలో విష్ణుమూర్తి శయన రూపుడై ఆ యొక్క రావి ఆకు మీదనే నోట్లో కాలివేలు నోట్లో పెట్టుకొని వస్తాడు అని చెప్పి మనకు చెప్పబడి ఉంది. కాబట్టి శేష సాయి శయన అని పేరు. మనం ఇప్పుడు పిలుచుకునే సాయి కాదమ్మా, శేష సాకారం కాదు, షాకు. కాబట్టి ఈ దౌర్భాగ్యం ఎక్కడొచ్చిందంటే విష్ణుమూర్తి పేరులో కూడా సాయి ఉంది కదా అని చెప్పే స్థితికి చేరుకునే మన దౌర్భాగ్యం. సాయి ఇప్పుడు మనం కొలుచుకునే సాయబ్బు వేరు, అప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆ సాయి వేరు. కాబట్టి ఆ సాయి విష్ణు భగవానుడు, ఈ సాయి సాయబ్బు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.